ఇందాక లెదర్ జాకెట్ తీసుకున్నాం కదా, అది 2 పాకెట్స్ దగ్గర టేర్ అయిపోయింది అప్పుడే. నేను ఇందాక బండి లాగుతున్నప్పుడు టేర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తీసుకునేటప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం, ఆ ఫోటోలో బాగానే ఉంది. ఆ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారో చూద్దాం. టేర్ అవ్వదు అది ఇది అన్నాడు వాడు. 3300 పెట్టుకున్నాను. అది టేరింగ్ అంటే పాకెట్స్ ఉంటాయి కదా, పాకెట్స్ దగ్గర టైర్ స్టార్ట్ అయింది. రిపేర్ ఆన్లైన్లో సెర్చ్ చేశాను, రిపేర్ చేస్తారంట అవి. వీడి దగ్గరికి వెళ్ళి గొడవ పెడదాం, వీడు ఏమంటాడో చూద్దాం. దాన్ని బట్టి మనం రిపేర్ చేయించుకుందామా వాడు రిపేర్ చేస్తాడో తెలుస్తుంది. జాకెట్ అయితే మొత్తం బాగానే ఉంది. ఇందాక నేను బండి పడిపోయినప్పుడు వెనక్కి గట్టిగా లాగాను కదా, ఆ లాగడంలో టేర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు చూసాను, లేదు అది. ఈ విషయం వాడికి చెప్పకూడదు, మనం వెళ్ళి టేర్ అయిపోయింది ఏంటని చెప్పి అడుగుతాను. వాడు ఏమంటాడు చూద్దాం. టైం 2 అవుతుంది, సాయంత్రం 8:30 వరకు ఎక్కడే ఉంటాం. ఫస్ట్ ఆ దగ్గరికి వెళ్ళి ఇది సాల్వ్ చేసుకొని నెక్స్ట్ వేరే చోటుకి వెళ్దాం. వీడు తీసుకున్న షూ కూడా లోపల స్టిచ్చింగ్ లేదంటున్నాడు వాడు. శ్రీను కొన్న షూ బాగానే ఉంది, శ్రీను కొన్నదైతే కొంచెం పాడైంది అంటున్నాడు వాడు. ఇందాక వాటర్ దింపాడు కదా, షూ బయట కట్టాడు ఇప్పుడు దాన్ని. ఇందాక జాకెట్ మార్చేశాను. ఆ దగ్గరికి వెళ్ళి ఏంటిది, వాట్ ఈస్ దిస్ అది అని చెప్పి ఇంగ్లీష్లో 4 గట్టిగా కేకలేస్తే వాడు నేను మారుస్తాను అన్నాడు, మార్చి ఇచ్చాడు. ఇది ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. అంతేలే, నేను రాత్రి ఎక్కడ కానీ చూసాము, బండిలో ఉన్నాయి, అక్కడ తింటాం. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద హోటల్లో ఉన్నాయి. సరదాగా వైన్ షాప్లోకి వెళ్ళి చూసొద్దాం ఏమున్నాయో. దా అవన్నీ బండ్లు కాదు ఎట్రా. దా వైన్ షాప్లో రేట్లు చూద్దాం పదండి. ఆహా చల్లగా ఉంది. వాడి అమ్మ ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. తాగుబోతున్నామండి. బా దీనికో బ్యాగ్ కూడా ఇట్టాడు వీడు. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంది ఒక్కొక్కటి. రికార్డ్ చేస్తున్నారా నేను. అబ్బా ఓల్డ్ మాంక్, వాట్కాస్ ఇవన్నీ వాట్కాలు ఇవి తెల్లగా ఉన్నాయి కదా, తెల్లగా ఉన్నాయి కదా వాట్కాలు. జైసల్మీర్ దగ్గు మంది తీసుకుంటాను లేరా, ఈ మంది అది దగ్గర కాదు కదా. అన్న అన్న ఒకసారి ఇవ్వలేదు, అడిగాను. చాలా బాగున్నాయి క్యూట్గా బాటిల్స్. కొనుక్కుంటూనే ఎత్తాడా. అరే ఏంట్రీ 90 పెగ్లు అయ్యి, క్వార్టర్ కదా 90 అనుకుంటాయి. ఒక పెగ్గానంటది, ఇంకా చెప్పాడు కదా ఒక పెగ్గానంట. బ్లాక్ డాగ్. టైం 7:30 అయింది. ఇప్పుడు రూమ్లో కొంచెంసేపు వర్క్ చేసి రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం చల్లబడింది కాబట్టి ఫోటోలు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. బేసికల్గా చల్లబడ్డం కాదు, చీకటి అయిపోయింది. ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ రూమ్కి రావాలి రిటర్న్.
బ్యాగ్ అంతా సర్దేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ ఫోటోలు తీసుకుని వాడియమ్మ ఏటని తిప్పిన ట్రాఫిక్ ఇక్కడ ఈరోజు. ఎందుకంటారు, ట్రాఫిక్ ఉంది కదా అని చెప్పి అటు నుంచి ఇటు తిరిగి వచ్చాం. ఇటు పక్క ట్రాఫిక్ ఉంది. ఈ కార్లు కొన్నారు చాలామంది, ఎలక్ట్రిక్ కార్లు అవి. కొడుతున్నారు ఇక్కడ హార్న్. ఖర్చేమో 16, ఆదాయం జస్ట్ 6, మెయింటెనెన్స్ కష్టం బ్రదరు. ఇక్కడి నుంచి ఫ్రెంచ్ కాలనీ స్టార్ట్. గూగుల్ మ్యాప్స్లో ఫ్రెంచ్ కాలనీ అని కొడితే రాదు, ఫ్రెంచ్ సిటీ అని కొడితే వస్తుంది. బీచ్ ఇది బాగానే ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బాగా. ఇది పరిస్థితి ఇక్కడ. మొదలెడదామా? ఇంకా ఫోటో తీసుకుంటాం. బాయ్ బాయ్. ఇప్పటివరకు పాండిచేరి బీచ్లో కూర్చున్నాం. మామూలుగా లేదు బీచ్ మామూలుగానే ఉంది, కానీ వచ్చిన జనాలు మామూలుగా లేరు. ఇంకండి ఇలా మెరిసిపోతున్నారు అన్నమాట జనాలు ఇక్కడ. ఇది ఇంకా కొంచెం మెరుతుంది, కొంతమంది చాలా దారుణంగా మెరిసిపోతున్నారు ఇక్కడ. అందాల అష్టోత్తరం చదివించే మనసున్నది. పాండిచేరి వస్తే ఒక్కడం వస్తే ఏం చేయలేం భయ్యా. అబ్బాబాబా, ఆ స్కిన్ టోన్లు ఏంటి భయ్యా, ఎక్కడ తయారు చేస్తున్నారు భయ్యా? 9 టైము. రాత్రికి మహాబలిపురం వెళ్ళాలి. ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు ఉంది. వెళ్దాంలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. చదివించి వీళ్ళు బండి ఎక్కడే పెట్టారన్నారు. ఎక్కడ పెట్టారు? ఎక్స్పల్స్ కిద్దర్ హే. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం మేము. ఎక్స్పల్స్ ఇదిగా ఎక్స్పల్స్ ఓనర్ వచ్చాడు. పాండిచేరి వస్తే వచ్చామా, తాగామా, పోయామా అని అడిగి ఉండాలి తప్ప అందాలు చూసుకుంటూ ఉంటే అమ్మాయిల తర్వాత వేరేలా ఉంటుంది అనుకో. ఎవడు ఖాళీగా లేడు భయ్యా. నేను ఒక అరగంట సేపు తిరుగుంటాను ఈ సందుల్లో. ఒక్క అమ్మాయి ఖాళీగా దొరకలేదు. లైన్ వేసుకోవడం కూడా లేదు భయ్యా. పక్కన సెక్యూరిటీ గార్డులో ఇంకొకటి తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ బండికి పోయా, నిద్ర వస్తుంది. బండులు కార్లకి పూజలు చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కొత్త బండ్లు ఇవన్నీ, మేబీ కొత్తవి అయ్యి ఉండొచ్చు. కొత్తవే. ఇక లోకల్స్ ఎలక్ట్రికల్ స్కూటీ కానీ లేదంటే సైకిల్ చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి. ఖాళీగా అలా ఆంటీలా మమ్మల్ని తిరుగుతున్నారు. అలా ఒక అమ్మాయి తిరిగితే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు. అంత ధైర్యం లేదనుకో మనకి. రూమ్స్ అవైలబుల్. ఈ బోర్డులు చదువుకోవడమే పాండిచేరి వచ్చి మనం పీకింది ఏం లేదు. కేఫ్ క్వాలిటీయా? ఈ సొంత నాకు గుర్తొచ్చింది. రే వెళ్ళరా, మా పాత రూమ్ చూపిస్తాను ఎక్కడెక్కడ ఉంటుంది పద. ఈ గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఇందులో ఏనుగు ఉంటుంది, అది కూడా చూసాం మేము. చూపిస్తానండి ఎక్కడెక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇదేనా?
అనుకుంటా అనుకుంటా చూద్దాం 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 ఇది కాదు. ఇలాంటి రోజులు చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఇదైతే కాదు కన్ఫామ్. ఈ సందు కాదు. అలా టెంపుల్ పక్కనే ఒక సందు ఉంటుంది. మా లాస్ట్ టైం తీసుకున్న రూమ్ నుంచి అయితే గుళ్ళో ఉన్న ఏనుగు కనిపించింది. ఒక అరటి చెట్టు, అరటాకులు వేసేదానికి ఫుడ్, కొబ్బరి ఆకులు, అరటాకులు కాదు. ఇక్కడ చెక్అవుట్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఇంక ఈ షూ తీసుకున్నాను నేను. అరే రామ్, ప్యాక్ చేస్తేనే. ఈ షూ తీసుకున్నాయి. ఇది 800 పడింది. ఫార్మల్స్, ప్యూర్ లెదర్ అన్నాడు. ఎక్కడో బ్రాండ్ ఉంది, ఫార్మల్స్ ఎక్స్క్లూజివ్ అని. కింద ఇంకో బ్రాండ్ ఉంది, బుకాటి అంట. కవర్ అడితే కవర్లు షూ కొంటే కవర్లో పెట్టించాడు. పెద్ద బ్రాండే. ఏ బ్రాండ్ అయినా ఎత్తుంది అలాగే కవర్లో పెట్టి. ఈ బ్రాండ్ వస్తుంది. ఎంత పెట్టిందో చూడండి బాడీ మీద. వావ్. ఇదో బ్యాగ్, వెనుకో బ్యాగ్, చేతికో సంచి. అందుకే నేను ట్రావెలింగ్ చేసినప్పుడు ఏం కొన్నాను నన్ను. ఓ బ్యాగ్ కట్టుకొచ్చాం. ఇది ఖాళీగా ఉండాలి, ఇది ఫుల్ అయిపోయింది. ఒంటి మీద సెట్ ఒక జాకెట్ కొన్నాం. ఇదో బ్యాగ్. అది ఉంటుంది. భలే ఉన్నారు ఒక్కొక్కడు. పద. కొద్దిగా తుడిసి మిగతా బ్యాగులు ఇచ్చానమ్మ కిందకి. ఏ చోటు ఏమంటుందో. అమ్మ అయిపోయింది. ఇంకో 2 షాపులు ఉంటాయి అంతే ఇంటికి వెళ్ళడానికి. సౌత్ ఇండియా ట్రిప్ అయిపోయినట్టే. మంచి ఇక్కడే మంచి నిన్నే దిగాను మంచి ఫోటోలు. ఈరోజు అయితే ఫోటో దిగాను కానీ నచ్చలేదు. నో ఆంధ్ర. యా, స్టేట్ డివైడ్. తెలంగాణ మీన్స్ హైదరాబాద్, ఆంధ్ర మీన్స్ విజయవాడ, వైజాగ్, కాకినాడ. సికింద్రాబాద్ is also in Hyderabad, Telangana. You are coming first time, huh? Oh, second time. You came second time this hotel? This hotel night. Pondicherry first time. Second time. This hotel first. How, like, any complaint is there in our hotel? No. Okay, then you take the visiting card, you suggest your other friends also. Yeah, sure. కట్టిసారా? వచ్చే హౌస్ క్లీనింగ్ వాళ్ళకి 60 రూపాయలు ఇచ్చాను. పోన్లేరా, మనం మంచం మీద కట్ట తినేసాం కదా. ఇది ఎక్కడ కట్టాలి? ఏంటి మళ్ళీనా? ఊరి బుజ్జిమంట నువ్వు పడిపోయేవారా? ఊరే గొప్పరా బాబు. సొట్టడిపోయింది మళ్ళీ ఇటు పక్క. సొట్టపడిందా తెలుతులేదట్టి. బ్యాడీ ప్యాక్ చేస్తాం రెండిట్లకి. జాకెట్ కూడా దీనికి పెట్టేశాను. అమ్మ నెక్స్ట్ టైం నుంచి ఇంత లగేజ్ తేకూడదు. చూసారు అలా అయిపోయిందో. ఇంత పెద్ద లగేజ్ అయిపోయింది. లగేజ్ ఎక్కువ అయిపోయింది దీని మీద. లేదురా. నిన్న వదమన్నా నిన్నే వదమన్నాడా? అయిపోయింది. సపోటా చూసి తాగమరా? ఎంత ఎప్పితే బొక్కలాగా. ఇప్పుడు మరి పైదానికి వేయలేదు ఇది అసలు. ఇది పైదానికి వేయలేదు, కింద నుంచి చేస్తారు దాన్ని. ఇప్పుడు ఎంత ఓపెన్ చేయాలని దోలు తీరిపోద్ది, ఏం లేవని చెప్పాం. పైపని చెక్ చేసి వెళ్ళిపోమన్నారు. పదండి పోదాం.
ఈయన వదమన్నారంట ఇంకా హస్బెండ్ దిగిన తాగుతలాగా అనుకుంటాను వదరా అంటే అనిపించినట్టు దా మూడు పిట్రో ట్యాంక్లో దాచారండి మందు. మూన్ చూసారు ఎలా ఉందో, మూన్ లైట్ కింద రివర్ భలే ఉంది అసలు. నా బండి లైట్ కట్టడానికి ఉండదు, ఉండదు. హాఫ్ మూన్కే సూపర్ ఉందంటే ఫుల్ మూన్ డే రోజు ఈ రోడ్డు ఎంత ఆపుతారు భయ్య. బేసికల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టీ తాగాం.